हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం యోగిని విద్య పరంపరలో చతుషష్ఠి యోగినుల యొక్క మంత్రములు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కులదేవి స్వర్ణదేహ యోగిని యొక్క మంత్రము చెప్పుకుందాం. ఈమె స్వర్ణ దేహముతోను స్వర్ణ వస్త్రములతోను స్వర్ణాలంకార భూషితై ఉత్తర దిశ పరివారమందు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. ఈమె లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందించేందుకు లేక ఈమె యొక్క అనుగ్రహం వలన కూడా మనకు సకల విధములైన ఐశ్వర్యములు భోగములు లభించగలవు. ఈమె కూడా నిగమ ఆగమ దక్షిణ వామ నవతంత్ర యోగములతో కూడా ఈమె యొక్క సాధన కూడా చేయవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలా చేసి చేయవలసి ఉంటుంది. తంత్రములు నవతంత్ర యోగములు చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి గురు సమక్షంలో నేర్చుకుని చేయవలసి ఉంటుంది. యోగిని మంత్రములు చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఏదైనా ఒక దేవతకు ఆరాధన చేస్తూ నిత్య ఆరాధకులై ఉండాలి. ప్రత్యక్షంగా యోగిని విద్యలు యక్షిని విద్యలు చేసేవి కావు. గురు పరంపర ఉండాలి. లేదా మీరు దేనిలోనైనా సరే ఒక యోగంలో లేక ఒక సాధనలో ప్రావీణ్యులై ఉండాలి. తరువాతనే ఇటువంటి సాధనలు చేయవలసి ఉంటుంది. ఈమె యొక్క మంత్ర జపం చేయడం వలన మన దేహము స్వర్ణ దేహము కాగలదు. మనం పట్టుకుండల్లా బంగారమా అనేలా చేయగల మహత్తరమైన శక్తి. ఈమె జపం కూడా 21 రోజులు 1,00,000 జపం గాని లేక 21 రోజులు రోజుకి 16 మాలలు గాని జపం చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా జపం చేయాలి. జపం పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము ఏ గురువు ద్వారా పొంది ఉన్నామో ఆ గురువు వద్దకు వెళ్లి క్రియలు ప్రయోగములు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈమె కూడా పసుపు వస్త్రములు పసుపు ఆసనము పసుపు పూలతో పూజిస్తూ చేయడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. బెల్లము అన్నము మరియు పెసరపప్పు ఇటువంటి ధాన్యములను ప్రసాదముగా నివేదన చేసుకుని ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. కులదేవి స్వర్ణదేహ యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులదేవి స్వర్ణదేహ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులదేవి స్వర్ణదేహ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులదేవి స్వర్ణదేహ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రైక్మర్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.